హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు చాలా సింపుల్గా అండ్ ఈజీగా అయిపోయే దాల్ రెసిపీ చూసేద్దామా. ముందుగా ఒక 2 కప్స్ కందిపప్పు వాష్ చేసి ఒక 10 మినిట్స్ సోక్ చేసి పక్కన పెట్టుకోండి. పచ్చిమిర్చి కొన్ని, అలాగే 3 నుంచి 4 వంకాయలు, టమాటాస్ ఒక 4 కట్ చేసినవి, ఒక పెద్ద ఆనియన్ కట్ చేసినది, 5 వెల్లుల్లి ముక్కలు. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులో సోక్ చేసి పెట్టుకున్న కందిపప్పు, పచ్చిమిర్చి, ఎర్రగడ్డ, అలాగే వెల్లుల్లి, ఇప్పుడు టమాటాలు కూడా వేసుకొని ఇప్పుడు కొంచెం పసుపు వేసి ఒకసారి అన్నీ మిక్స్ చేసుకోండి. ఇప్పుడు కట్ చేసుకున్న వంకాయ ముక్కలు వేసి, అలాగే కొంచెం కొత్తిమీర, ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ చింతపండు కడిగి అందులో వేయండి. ఒకసారి అంతా మిక్స్ చేసి కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టండి. ఒక 5 to 6 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి పప్పు ఉడికిందా లేదా అని. ఇప్పుడు చూడండి పప్పు ఎంత బాగా ఉడికిపోయిందో. ఇప్పుడు ఇందులో ఏదైనా నీరు ఉంటే అది పక్కకు వంపుకొని కొద్దిగా రాక్ సాల్ట్ వేసి బాగా మెదుపుకోండి. పప్పు అంతా మెత్తగా మెదుపుకోండి. ఇప్పుడు తాలింపు కావాల్సిన పదార్థాలు జీలకర్ర, ఆవాలు, అలాగే కొంచెం ఎర్రగడ్డ, వెల్లుల్లి, కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు ఒక చిన్న ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు గింజలు వేసి, అలాగే ఆనియన్స్, వెల్లుల్లి అండ్ కరివేపాకు వేసి మంచిగా రోస్ట్ చేసుకోండి. ఇప్పుడు పోపు పెట్టిండేది పప్పులోకి వేసి ఒకసారి అంతా మిక్స్ చేసుకోండి. అంతే, టేస్టీ పప్పు రెడీ. మీరు వంకాయలే కాదు ఏదైనా ఆకుకూర వేసినా సేమ్ మెథడ్ ఎలాగైనా చేసుకోవచ్చు. వంకాయలైనా పెట్టి చేసుకోవచ్చు, లేదంటే వేరే ఆకుకూరైనా పెట్టి చేసుకోవచ్చు. సూపర్గా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి కొద్దిగా మన పప్పు వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ కన్నా మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక చిన్న లైక్ చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది.